baddest DJ. హర హర మహాదేవ్. ఇవాళ మనం వెళ్తున్నాము ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్, 3వ జ్యోతిర్లింగం అండ్ హరసిద్ధి మాత టెంపుల్. ఇది వచ్చేసి శక్తిపీఠము. పదండి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. మాకు నైట్ ముంబై బాంద్రా నుంచి డైరెక్ట్ ఉజ్జయినికి ట్రైన్ ఉందండి. సో మేము నైట్ ఇక్కడ 9 o'clock ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా మేము ఉజ్జయిన్లో దిగేస్తాము. అక్కడి నుంచి మేము డైరెక్ట్ ఆటో తీసుకుని హోటల్కి వెళ్ళిపోయాము. జస్ట్ టెంపుల్ పక్కన ఒక 5 minutes డిస్టెన్స్లోనే మేము హోటల్ తీసుకున్నాము. సో వాకబుల్లో ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది కదా టెంపుల్కి వెళ్ళడానికి. మేమైతే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. 300 rupees దర్శనం తీసుకున్నాము. ఇదేంటంటే అసలు చాలా తొందరగా వెళ్ళిపోయాము అనమాట. లిటరల్గా మాకు 20 minutesలో దర్శనం అయిపోయింది. ఇదిగోండి ఎక్కడికక్కడ టీవీస్ పెట్టేశారనమాట చూడటానికి. బట్ జ్యోతిర్లింగం దగ్గర మాత్రం తీయడానికి సెక్యూరిటీ ఉంది, వాళ్ళు ఎలో చేయలేదు. టెంపుల్ మొత్తం తీసుకున్నాము, బట్ దేవుడిది మాత్రం మిస్ అయింది క్లిప్. కానీ చాలామంది తీసేశారండి. వాళ్ళు అరుస్తున్నా కూడా లిటరల్గా ఇలా కెమెరా తీసేసారు ఫొటోస్. ఇంకా దర్శనం అయితే బాగా అయింది మాకు. ఇదిగోండి బయట టెంపుల్ బయట అయితే ఇలా ఉంది చూడండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ కదా, చాలా బాగా అనిపించింది మాకైతే. ఇదిగోండి జ్యోతిర్లింగాలన్నీ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం 12 జ్యోతిర్లింగాలన్నీ ఈ టెంపుల్లో ఇలా పెట్టారు. రాతి మీద చెక్కి చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా 5 జ్యోతిర్లింగాలు చూడాలి, 7 చూసేసాను. ఇదిగోండి లోపల గణేష్ టెంపుల్. ఇదైతే చాలా బాగుంది చూడండి. అదిగోండి ఇదంతా టెంపుల్ లోపలే ఉందన్నమాట. అండ్ ఇదిగోండి ఇదంతా అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. ఇది బయట నుంచి ఆ లెఫ్ట్ సైడ్ ఫ్లాగ్ ఉంది కదా, అదే మన మెయిన్ టెంపుల్. అక్కడే మన జ్యోతిర్లింగం ఉంటుంది. ఇలాంటి జ్యోతిర్లింగాలు రాసి పెట్టుంటేనే మనం చూడగలమండి ఇలాంటి టెంపుల్స్. అసలు అక్కడికి వెళ్ళాకైతే ఎంత బాగా అనిపించిందంటే, ఎంత ప్లెజెంట్, బా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అసలు మహాకాళేశ్వర్లో మెయిన్ ఏంటంటే భస్మహారతికి వస్తారండి. లిటరల్గా అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైతే ఎవ్రీ మంత్ వస్తారంటండి. ఇదిగోండి భస్మహారతి టికెట్ కౌంటర్. ఇదేంటంటే ముందు రోజు 8 నుంచి క్యూలో నుంచుంటారంట. మళ్ళీ మార్నింగ్ 9 o'clock కౌంటర్ ఓపెన్ చేస్తున్నారు. లిటరల్గా 12 hours వాళ్ళు ఆ చలిలో ఆ రోడ్డు మీద అంతే ఉన్నారండి. ఇంకా మేము నుంచుందాం అనుకున్నాం కానీ దొరకవని అర్థమైపోయింది. మళ్ళీ మేము నెక్స్ట్ డే ఓంకారేశ్వర్ వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము ఇంకా బ్లాక్లో తీసుకున్నాం. బ్లాక్లో 25 తీసుకున్నారు ఒక్కొక్క టికెట్. అంటే మాకు 2 tickets 5000 పడింది. నార్మల్ టికెట్ అయితే 300 rupees. కానీ హారతి అయితే చాలా బాగుందండి. ఇంకా అక్కడ లోకల్లో టెంపుల్స్ అన్నీ చూడటానికి మేమైతే ఈ ఆటో తీసుకున్నాము. టుక్ అంటారు, ఎంత బాగున్నాయో తెలుసా అండి. బ్యాటరీ అవి ఎన్ని కలర్స్ ఊరంతా అవే రంగురంగుల ఆటోలు అనమాట, భలే ఉన్నాయి. సో మొత్తం టెంపుల్స్ అన్నీ ఆయనే తిప్పేశారు. హాయ్ అనిపించింది. లేకపోతే దాకా మనం మాట్లాడుకొని ఎక్కి అది కాదు కదా. సో బల్క్గా మాట్లాడుకొని ఇచ్చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము కాలభైరవ టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చేసి మాకు అక్కడ జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్ కంటే, మహాకాళేశ్వర టెంపుల్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నమాట జనం. రాయల్ స్టాగ్ చూసారా అక్కడంట, ఆయనకి లిక్కర్ ఇస్తారంట. అందరు చూసారా ప్రసాదాల్లో ప్రతి ఒక్కళ్ళు బాటిల్ తీసుకెళ్తున్నారు. అది జస్ట్ దేవుడి దగ్గర కొంచెం ఇలా పోసేసి మనకే ఇచ్చేసారు మళ్ళీ. అండ్ దిష్టికి పెట్టుకోవడానికి అవన్నీ ఉన్నాయి. లిటరల్గా అయితే మేము 3 hours ఎండలో నుంచున్నామండి. అది కూడా ఎండలోనే క్యూ అంతా, అసలు మూవ్ అవ్వట్లేదు. అసలు అయితే దేవు పడుకున్నాడు, మేము ఎత్తుకొని నడవలేక అయిపోయామన్నమాట లిటరల్గా. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే ఇష్టం వచ్చినవి తీసుకుంటున్నారు, చక్కగా వెళ్తున్నారు. ఇదిగోండి తీసుకున్న దానిలో అయితే ఇవన్నీ ఉన్నాయి చూడండి. దిష్టికి అండ్ దేవుడికి అది లిటరల్ కొంచెం ఫ్లవర్స్ పెట్టారు. అండ్ ఏదో ప్రసాదం కూడా ఉందండి. ఇంకా ఎండలో నుంచొని 2 గంటలకు ఆ లోపలికి వచ్చామండి. అసలు అక్కడ కూడా మూవ్ అవ్వట్లేదు. చూడండి ఎంత క్యూ అంటే బాబోయ్, చాలా ఎండగా ఉంది. మార్నింగ్ మేము ట్రైన్ దిగినప్పుడేమో చల్లగా ఉంది, మార్నింగ్ అంతా మాత్రం ఎండ దంచి కొట్టేసింది. కాలభైరవుడు అంటే ఐడియా ఉంది కదండి, కుక్కని పూజిస్తారు చూడండి అదిగోండి. అండ్ మనం మెయిన్ టెంపుల్లోకి వచ్చేసాము.
ఇదిగోండి దేవుణ్ణి చూసారా, చాలా దగ్గరగా ఉంది. ఎంత ఎండలో నుంచున్న దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆటో తీసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఈ టెంపుల్ బయట అయితే తినటానికి కానీ షాపింగ్కి చాలా ఉన్నాయి. మేము మహాకాళేశ్వర్ మందిర్ దగ్గర అయితే ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి జై మా గద్కాళికా మాతా మందిర్. అమ్మవారు అయితే ఎంత బాగున్నారంటే లైక్ లిటరల్గా మేము చాలా దగ్గర నుంచి చూసాము. క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. ఇవాళ అయితే దర్శనాలన్నీ చాలా బాగా జరిగినట్టే చెప్పాలి. మన సైడ్ అయితే అంత దగ్గరకైతే వెళ్ళనివ్వరు కదండి టెంపుల్లోకి. సో ఇక్కడైతే ఎదురుగా నుంచొని కాసేపు చూడనిస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి, అమ్మవారిని మీకు కూడా చూపిస్తాము. అది కూడా చూడండి. దర్శనం అయితే అయిపోయిందండి మాది. ఎంత బాగా అమ్మవారిని చూసామో ప్రశాంతంగా. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకున్నాం. షాపింగ్ అంటే మావాడి షాపింగ్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ తినడానికి వచ్చేసాము. ఇక్కడైతే మాకు రెస్టారెంట్స్ అడిగితే మాకైతే మేము తిరిగిన ప్రిమిసెస్లో ఏం కనిపించలేదు. ఇంకా ఆటో వాళ్ళని అడిగితే ఇక్కడ ఇలాంటివే ఉంటాయి సార్, ఇక్కడ చూసారా డైరెక్ట్గా ఏంటంటే లైక్ భోజనాల్లా పెట్టేస్తున్నారు. అంటే మేము ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చాలామంది వచ్చి తిన్నారు. అంటే ఇంక ఇక్కడ మధ్యప్రదేశ్ ఫుడ్ అంటారు కదా, అది రోటీ ఐటమ్స్ కూడా నాకు అంత తెలియదండి. దాల్ బాటీ అంటారు కదా, అది పెట్టారు. అండ్ ఒక స్వీట్ పెట్టారు, రోటీ, సాలడ్, పప్పు అండ్ పన్నీర్ కర్రీ లాంటిది ఒకటి. అండ్ ఇది పెరుగుతో చేస్తారు కదా ఒక కర్రీ, అది. అండ్ స్వీట్ చట్నీస్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మాకు తినటం రాలేదు. సో తర్వాత అక్కడ ఒక ఆయన చూసారు, అదిగోండి స్పూన్ పెట్టేసి మిక్స్ చేస్తున్నారు. సో ఈక్వల్ క్వాంటిటీస్లో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అండ్ పప్పు అండ్ అది కర్డ్ లాంటిది 2 స్పూన్స్ వేసేసి మిక్స్ చేసి తినాలంట. సో ఈక్వల్గా మిక్స్ చేసుకొని తింటేనే బాగుంటుందని చెప్పారు. ఫస్ట్ తింటే నాకు నచ్చలేదు. ఆయన మిక్స్ చేసినట్టు నేను కూడా చేశాను అనమాట. అప్పుడు ఓకే బాగుంది అనిపించింది. మనము ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఫుడ్ తినాలి అంటారు కదా. సో అట్లా ఇవాళ మేము మధ్యప్రదేశ్ ఫుడ్ అయితే తిన్నాం, మాకు నచ్చింది. సో నెక్స్ట్ హోటల్కి వెళ్ళేసి జస్ట్ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఒక 1 hour రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చేసి చిత్రగుప్తుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ప్రపంచం మొత్తంలో చిత్రగుప్తుడికి టెంపుల్ ఇక్కడ ఒక్క చోటే ఉందంటండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను టెంపుల్. చాలా చిన్న టెంపుల్ యాక్చువల్లీ. బయట అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, అంత పెయింటింగ్ వర్క్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి. లోపల మాత్రం ఇలా ఉంది. చిన్న టెంపుల్ చుట్టూతో అదొక ఫంక్షన్ హాల్ లాగా ఉంది. అంటే మేము వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, సో దాంట్లోనే ఒక టెంపుల్ లాగా ఉందన్నమాట. అదిగో చూసారా, బయటంతా పెద్ద హాల్ లాగా ఉంది. చిత్రగుప్తుడు టెంపుల్ తర్వాత మహర్షి సందీపని ఆశ్రమం దగ్గరికి వెళ్ళామండి. ఇదంతా ఏంటంటే ఆటో వాళ్ళే తిప్పేశారు, ఫేమస్ టెంపుల్స్ ఏంటి అనేసి వాళ్ళే తిప్పేశారనమాట, మేము అడగలేదు. ఈయన మహర్షి సందీపని ఆయన కృష్ణుడికి, బలరాముడికి, వీళ్ళందరికీ గురువు అంటండి. ఈ లోపల అయితే శివాలయం ఉంది. శివాలయంతో పాటు ఇంకా కృష్ణుడిది గుడి ఉంది. అండ్ కృష్ణుడు ఎలా పుట్టాడు, వాళ్ళది అంతా హిస్టరీ ఎలా ఉంది, జరిగింది అంతా ఉంది కదండి. అవన్నీ స్టాచ్యూస్ లాగా ఒక చిన్ని మ్యూజియం లా పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది, బట్ అంత ఎక్కువ వీడియో తీయలేదు. అండ్ ఇంకా గోమతి కుండ, ఇది చూసారా, పొద్దున్నే వాళ్ళు స్నానాలు ఇక్కడే చేసి వేదాలు అవన్నీ నేర్చుకునేవారంట. అంతా అక్కడ రాశారు చూడండి. ఆ కోనేరు నిండా అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి, దీనిలో ఎక్కువ క్యాప్చర్ అవ్వలేదు. భలే బాగా అనిపించింది. అంటే కృష్ణుడు ఇక్కడ ఇలా వాళ్ళు వేదాలు అవన్నీ నేర్చుకున్నదా ఇది అన్నట్టుగా అనిపించింది. బాగా అనిపించింది ప్లేస్ అయితే.
అదిగోండి ఆ చేప చూడండి ఎంత ఉందో అసలు, పెద్ద కొర్రమేను అనుకుంటా, మన వైపు అయితేనా కోసిపడేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆశ్రమంలోనే, చాలా పెద్ద ఆశ్రమము. చిన్ని చిన్ని టెంపుల్స్ ఉన్నాయి. భలే శివాలయాలే ఒక 2-3 కనిపించాయి మాకు. ఇంకా ఆశ్రమం విజిట్ అయిపోయాక మేము మంగళనాథ్ మందిర్కి అయితే వెళ్ళామండి. పొద్దున కాలభైరవ టెంపుల్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడైతే అంత క్రౌడ్ ఉందండి. సో పైన మెట్లెక్కాము, ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ ఉందన్నమాట. సో ఎంత పెద్ద టెంపుల్ అంటే క్యూ అయితే చాలాసేపు ఉంది. ఇంకా మేము దూరదర్శన్ అంటారు కదా, దూరం నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఎందుకంటే మేము క్యూలో నుంచి ఉంటే అంటే ఒక 1.5 hour పైన పడుతుంది దర్శనం. మేము మళ్ళీ శక్తిపీఠం ఉంది కదండి, ఈవినింగ్ 6 o'clock అమ్మవారికి హారతి ఇస్తారు. సో 6 o'clock కల్లా మేము హరసిద్ధిమాత టెంపుల్కి వెళ్ళిపోవాలి. అక్కడ లైవ్ ఇట్లా హారతి వెలిగిస్తారంట, దానికోసమని మేమైతే దూరం నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈ టెంపుల్లో చూసారండి, ఈయన ఆర్టిస్ట్ అనుకుంటా. శివలింగం పైన పెడతారు కదా, దాన్ని ఆయన ఇలా అలంకరించి మళ్ళీ ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్లారంటే వేరే టెంపుల్కి, అక్కడ తీసుకెళ్ళి దాన్ని పెడతారనుకుంటా. సో అలా రోజుకు ఒక అలంకరణలా చేస్తారంటండి. ఆయన అయితే ఎంత బాగా అంటే లైక్ కాటన్తో అక్కడ టచ్ చేయట్లేదు అనమాట, అది కాటన్తో నీట్గా అసలు ఎన్ని ఉన్నాయంటే ఆయన చుట్టుపక్కల అన్నిటితో భలే సెట్ చేశారు. సో ఇట్లా మేము వీడియో తీసుకోవచ్చా అని అడిగాం వాళ్ళని. అయితే ఆయన ఓకే లోపలికి వెళ్ళి వచ్చేసారు. ఒకళ్ళు వచ్చి వీడియో అయితే తీసుకోండి అని చెప్పారు. సో ఇంకా శరత్ వెళ్ళి లోపల వీడియో తీశారు. చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక మేమైతే హరసిద్ధిమాత మందిర్కి వెళ్ళాలండి. అదైతే శక్తిపీఠం కదా, అక్కడైతే ఈవినింగ్ 6 o'clockకి హారతి ఉంటుందంట. మేమైతే దానికోసం వెయిటింగ్, అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాం. సో ఈ ప్లేస్ అంతా ఏంటంటే అండి, నార్మల్ మన మెయిన్ టెంపుల్ ఉంది కదా మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్, దాని చుట్టూతా ఆర్ట్ గ్యాలరీలా పెట్టారు. ఎంత బాగుందంటే అసలు లైక్ నడవాలంటే ఎంత టైం పట్టిందో అండి. మేము అంటే టెంపుల్ చుట్టూతా పెట్టేశారనమాట, చాలా బాగుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్. అసలు ఎక్కడికక్కడ స్టాచ్యూస్ దగ్గర అయితే నిలబడి ఒక్కటే ఫొటోస్. మార్నింగ్ అంతా ఎండ కదా, ఇప్పుడైతే చలి, ఫుల్ చలి అనమాట. మేమైతే ఇవాళ టోటల్ మొత్తము 8 టెంపుల్స్ చూసాము. ఫస్ట్ వచ్చేసి మహాకాళేశ్వర్ టెంపుల్, శ్రీ కాలభైరవ టెంపుల్, అండ్ నెక్స్ట్ జై మా గదకాళికా మాత మందిర్, నెక్స్ట్ చిత్తగుప్త మందిర్, అండ్ ఒక ఆశ్రమము, నెక్స్ట్ మంగళనాథ్ మందిర్, హరసిద్ధిమాత టెంపుల్, అండ్ 8th ఈ గ్యాలరీ అనమాట. సో టోటల్ అసలు టైం వేస్ట్ చేయకుండా చూసాము. ఉజ్జయినిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ వన్ డేలో మేమైతే కవర్ చేసేసాము. భలే హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఇవాళ ఈ నైట్ అయితే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము 1 o'clockకి క్యూలోకి వెళ్ళాలి, ఎందుకంటే భస్మహారతికి. బట్ భస్మహారతికి అయితే కెమెరా అలౌ చేయరు, ఫోన్స్ నాట్ అలౌడ్. సో మేమైతే అది మీకు చూపించలేము. సో నెక్స్ట్ భస్మహారతి అయిపోగానే 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఓంకారేశ్వర్ బయలుదేరాలి. ఓంకారేశ్వర్లో ఇంకొక జ్యోతిర్లింగం ఉంది, అదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, చూడండి. హరసిద్ధిమాత టెంపుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.